హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే ఒక వెరైటీ పచ్చడి అండి. నాకు ఒక ఆలోచన వచ్చింది. మనకు ఈ యాపిల్ బేర్ ఉంటాయి కదా, వాటితోటి రోటి పచ్చడి చేద్దామని, బాగుంటుంది, మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను. చూడండి ఏమేం పడతాయో చూపిస్తా మీకు. ఇదిగోండి యాపిల్ బేర్, చూసారా, అందరు చూసే ఉంటారు, ఇవి తెలుస్తాయి కదా మనకి. దీంట్లో వీటితోటి సన్నగా ముక్కలు కట్ చేసి పచ్చిగా వేయించకుండా, మన దోసకాయ పచ్చడి చేస్తాం కదా పచ్చి ముక్కలతోటి, అలా చేస్తున్నాను నేను. వాటికి కావాల్సింది పచ్చిమిర్చి, చూసిండ్రా, పచ్చిమిర్చి. దీంట్లోకి కొంచెం ఒక హాఫ్ చెక్క అనుకుంటున్నాను నేను, రసాన్ని బట్టి. తక్కువ వస్తే ఒకటి మొత్తం వేస్తాను. నిమ్మకాయ, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి, ఇంకా తాలింపులోకి కరివేపాకు, కొన్ని నువ్వులు, పల్లీలు. ఇదిగోండి ఒక 2 స్పూన్లు తీసుకున్నాను, వేయించి పెట్టాను. ఇందులోనే కొంచెం జీలకర్ర, మెంతులు కూడా వేసి వేయించాను. ఇవి ఫస్ట్ పొడి చేసుకోవాలి. వీటికంటే ముందు మనం పచ్చిమిర్చి ఆయిల్ వేసి వేయించుకుందాము. వేయించుకొని అవి చల్లగా అయిన తర్వాత ఫస్ట్ ఇవి పొడి చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో కొంచెం లైట్గా పులుపు అంటే నిమ్మకాయ అండి. ఇవి కొంచెం కొంచెం కట్టామిటా అట్లానే ఉంటాయి కదా, సరిపోతుంది. ఇప్పుడు మనము ఎట్లా చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి, ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేస్తా, చాలా కొంచెం అండి, ఒక 2 టీ స్పూన్లు అంతే. పచ్చిమిర్చి వేసేద్దాము ఇప్పుడు. ఇది కొంచెం మూత పెట్టి వేయించుకుందాము. స్టవ్ తక్కువ మంటలో పెట్టాలి. మనం ఈ లోపల ఇవి సన్నగా కట్ చేసుకుందాము. నేను కడిగి తూర్చి పెట్టాను, కొన్ని ముక్కలు కట్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగో చూసిందా, నేను ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ. ఇంత చిన్న సైజు ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మిరపకాయలు వేగుతున్నాయి చూద్దాం. ఇదిగో చూసిందా, మిరపకాయలు ఎంత మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే ఈ కొత్తిమీర వేసేస్తున్నాను. కొంచెం ఈ వేడికి కొద్దిగా మగ్గిపోతుంది. ఇంకా వేడికి మగ్గుతుంది. స్టవ్ ఆపేస్తున్నా. ఇది చల్లగా చేసి మనం గ్రైండ్ చేసుకుందాం. చూసిందా ఈ వేడికి ఎట్లా మగ్గిపోయింది కొత్తిమీర. ఇది పక్కకు పెట్టేస్తున్నా. ఇదిగోండి ఇవి నువ్వులు, పల్లీలు, జీలకర్ర, మెంతులు. ఒక పావు టీ స్పూన్ వేసానండి జీలకర్ర, మెంతులు. ఇవి పొడి చేసుకుందాము. ఇదిగో చూసింది పొడి అయిపోయింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అవి వేసుకుందాం. ఇదిగో ఇంట్లో పచ్చిమిర్చి వేసాను. దీంట్లో కొంచెం పసుపు, ఒక పావు టీ స్పూను. ఇదిగో ఈ వెల్లుల్లి, మనం సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ తక్కువ అయితే కొంచెం వేసుకుందాం మనము చూసుకొని. ఇప్పుడు దీంట్లోనే ఈ నిమ్మకాయ కట్ చేసి రసం వేసుకుందాం. ఇదిగోండి హాఫ్ చెక్క పిండుతున్నాను. మనకి స్పూన్ నిండా వచ్చింది. విత్తనాలు తీసేసి నేను ఇది వేసేస్తాను. ఇదిగోండి ఇంకో హాఫ్ కూడా పిండేసాను. ఒక కాయ మొత్తం వేసేసాను ఇందులో. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం మనం మంచిగా.
ఇదిగో చూసిండ్రా, ఇది పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొన్ని ముక్కలు వేసి ఒక్కసారి తిప్పేసుకుందాం. ఈ ముక్కలు వేసి కొన్ని వేద్దాము. మెత్తగా కానియద్దండి, మనకు ముక్కలు ముక్కలుగా ఉండాలి. నేనైతే కొన్ని వేసి కొన్ని ఉంచుతున్నాను. ఒక్కసారి ఇలా మనం పల్స్ ఇచ్చుకుంటూ చేసుకో. ఇదిగోండి చూసిండ్రా, యాపిల్ బేర్ పచ్చడి ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. కొంచెం నలగనట్టుగా అయింది. ఇందులో అయితే వాటర్ వేయలేదు, దీంట్లో వచ్చింది అంతా. ఇప్పుడు మనం ఇది బౌల్లోకి తీసుకొని తాలింపు చేసేసుకుందాం. ఇదిగోండి తాలింపు అవుతుంది. కరివేపాకు వేస్తున్నాను. కొంచెం పసుపు, ఇదిగోండి తాలింపు అయిపోయింది చూసింది. ఇప్పుడు మనం పచ్చళ్ళు వేసేసుకుందాం. చూసిండ్రా, మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్ తోటి అయితేనే బాగుంటుందండి. ఇదిగోండి చూసిండ్రు, పచ్చడి అన్నం పెట్టేసుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకుందాం మనము ఇందులో. చూసినా, అన్నం వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని ఎట్లా కలుపుకొని తినాలి రోటి పచ్చడి. చూసినా ఎంత కలర్ఫుల్గా, చూస్తే నోట్లో నీళ్ళు వచ్చేటట్టుగా ఉంది కదా. నేను టేస్ట్ చూసి చెప్తాను. చాలా చాలా బాగుందండి. ఇంకో ముద్ద కూడా తింటున్నాను. ఎప్పుడు కూరగాయలతోటి వాటితోటే కాకుండా ఇట్లా వెరైటీగా కూడా చేసుకోండి. మనకు ఆలోచన వచ్చిందంటే చేసుకోవడం బెస్ట్. నాకు ఎందుకో వచ్చింది, చేసి చూశాను, చాలా బాగుంది. రైస్లోకి అయితే సూపర్ ఉందండి, నెయ్యి వేసుకొని కలుపుకుంటే. ఇది కూడా ఒక వెరైటీ, పిల్లలు కూడా వెరైటీగా పెడితే నచ్చుతారు. మీరు రైస్లోకి అయితే చాలా బాగుంది. చూడండి, చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, టేస్ట్ చేయండి. వెరైటీ పచ్చళ్ళు చూడండి.